తెలంగాణ కాన్సిక్యూటివ్ గా థర్డ్ మంత్ డిఫ్లేషన్ చూపిస్తుంది. పాస్ట్ 6 months లో 5 months డిఫ్లేషన్ లోనే ఉంది. ఇది మరీ ఘోరము. నేషనల్ యావరేజ్ కంటే తక్కువ ఉంది. ఒక రకంగా రీటైల్ ప్రైసెస్ అనేవి తగ్గడం అనేది కొంచెం బెటర్ గా ఉన్నా గానీ కన్సిస్టెంట్ గా 5 నెలలు ఈ డిఫ్లేషన్ ఇటువైపు ఉండటంతో ఈ నెగిటివ్ ఇండెక్స్ లో పడటంతో కంఫర్ట్ కంటే వరి అవడానికి ఎక్కువ సూచనలు చూపిస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ కూడా తెలంగాణలో రీసెంట్ నంబర్స్ చూస్తుంటే జూన్ లో -0.93% ఉంది, జూలైలో -0.44% ఉంది, ఆగస్ట్ లో రికవరీ 0.94% కి వచ్చింది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. మళ్ళా సెప్టెంబర్ లో 0.15% కి పడింది. అక్టోబర్ లో నేషనల్ యావరేజ్ కంటే తక్కువగా -1.16% కి పడింది. వీళ్ళంతా ఏమంటున్నారంటే కొద్దిగా టైం వరకు ఓకే అన్ని రేట్లు ఇవన్నీ తగ్గటము అనేది గుడ్ థింగే. ప్రొలాంగ్ టర్మ్ లో ఇది ఉండటం అనేది అన్ని రకాలుగాను ప్రాబ్లమాటిక్ క్రియేట్ వస్తుంది. బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది తగ్గుతుంది, జాబ్ క్రియేషన్ తగ్గుతుంది, లోవర్ పర్చేసింగ్ పవర్, పూర్ డిమాండింగ్ అండ్ స్లోయింగ్ ఎకానమీ అన్ని ఒకదానికి ఒకటి ప్రపోర్షనల్ గా ట్యాగ్ అయి ఉంటాయి. సో దిస్ ఈస్ నాట్ ఏ గుడ్ ట్రెండ్ అని చెప్పైతే అంటున్నారు. ప్రతి స్టేట్ పడతానే ఉంది కానీ ఒక నెల అలాగా ఒక నెల లాగా. తెలంగాణ ఇండియా మొత్తం మీద ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. 6 లో 5 months కాన్సిక్యూటివ్ గా 3 months అయితే ఇట్లా పడింది. సో వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు చూస్తుంటే కనుక జాబ్స్ లే ఆఫ్ కానీ అదే విధంగా జనాలు రియల్ ఎస్టేట్ వైస్ చూసినా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రతి దాంట్లోనూ కొద్దిగా ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసుకుంటా వెళ్తున్నారు, విచ్ లీడ్స్ టు డ్రాప్ ఇన్ ద కంట్రీ జీడిపి ఆల్సో. తెలంగాణ గవర్నమెంట్ షుడ్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ అండ్ టేక్ మెజర్స్ accordingly.